ఈ రోజు వీడియోలో బ్యాచిలర్ స్పెషల్ రెసిపీ అండి, స్టఫ్డ్ క్యాప్సికమ్. దీన్ని చేయడానికి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. దీన్ని అన్నంలో కానీ చపాతీలో కానీ దేనిలో తీసుకున్నా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్ కూడా తీసుకోవచ్చు. ముందుగా క్యాప్సికమ్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని మధ్య కట్ చేసుకుని మిడిల్ లో ఉన్న పార్ట్ ని తీసేసి లోపల ఉన్న విత్తనాలు అంతా తీసేయండి. ఇలా అన్నిటికీ చేసుకుని సపరేట్ గా ఒక ప్లేట్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు శనగపిండి వేసుకోండి. ఇందులోకి సాల్ట్ ని, పసుపుని, కారాన్ని, అలాగే జీలకర్ర కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ ని తీసుకుని క్యాప్సికమ్ లోపలికి స్టఫ్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం అంతా కూడా క్యాప్సికమ్ లోపలికి బాగా స్టఫ్ చేసి పెట్టుకోండి. ఇలా అన్నిటి పెట్టుకుని ఒక ప్లేట్ లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ని ఆ ప్యాన్ లోకి పెట్టుకుని స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టకుండా అలాగే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసి స్టవ్ సిమ్ లో పెట్టుకుని మరొక 5 నిమిషాలు అలాగే ఉడికించుకోండి. ఆ తర్వాత మూత తీసేసి మరోవైపుకి టర్న్ చేసుకుని స్టఫ్ చేయంగా మిగిలిన శనగపిండి కూడా ఈ క్యాప్సికమ్ పైన మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీనిపైన లైట్ గా కొద్దిగా వాటర్ ని స్ప్రింకిల్ చేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ ని స్ప్రింకిల్ చేసుకుని ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసి మరో 5 నిమిషాలు ఉడికించుకోండి. ఆ తర్వాత మూత తీసుకుని చివరిగా గరం మసాలా చల్లుకుని దించుకుంటే సూపర్ టేస్టీగా ఉండే స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ అయిపోతుంది.